ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నదే రాజకీయంగా సాగుతుంది. 2014 నుంచి ఇదే జరుగుతుంది. ఆ వైపు ఈ వైపు మోహరింపు, పట్టు బిగింపు. ఒక ఎన్నికలలో ఒకరు గెలిస్తే మరొక ఎన్నికలలో ఇంకొకరు. ఇప్పుడు అధికారం టీడీపీ కూటమి చేతిలోకి వచ్చింది. అయితే సెంటిమెంట్ చూసినా, ట్రాక్ రికార్డు చూసినా 2029 ఆశలు వైసీపీకే ఉన్నాయి. దానికి మూల కేంద్రాల మీదనే ఇప్పుడు కూటమి భారీ స్కెచ్ గీసి మరీ దెబ్బతీస్తోందని అంటున్నారు. కర్నూలులో తాజాగా జరిగిన కూటమి సభకి లక్షలాదిగా జనాలు తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురు హైలైట్ అయ్యారు. ఇక ఈ సభకు లక్షలాది మంది జనాలు తరలి రావటం గొప్ప విషయంగానే చూస్తున్నారు. రాయలసీమలో ఇంతటి భారీ సభ సాగటం, ఎటు చూసినా జన సందోహంతో నిండిపోవటం చూస్తే కూటమి ఎంత స్ట్రాంగ్ అన్నది సీమ జనాలకి ప్రత్యేకంగా చాటి చెప్పినట్లయింది. ఇక చెప్పాలంటే కర్నూలు ఒక్క 2024 ఎన్నికలలో తప్ప 2014, 2019లో వైసీపీకే పట్టం కట్టింది. అది కూడా అలా ఇలా కాదు, అత్యధిక సీట్లనే అందించింది. ఇక 2024 ఎన్నికలలో భారీ ఓటమి తర్వాత వైసీపీ వేగంగా పుంజుకున్న ప్రాంతాలుగా కడప, కర్నూలు అని చెప్తున్నారు. ఈ రెండు చోట్ల వైసీపీ గ్రాఫ్ పెరిగితే సులువుగా 24 సీట్లలో అత్యధిక స్థానాలు దక్కుతాయి. వైసీపీ కూడా అదే స్ట్రాటజీతో ముందుకు అడుగులు వేస్తోంది. అదే విధంగా వైసీపీ యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. కానీ కూటమి కర్నూలులో భారీ సభని పెట్టడం ద్వారా వైసీపీ గ్రాఫ్ కి చెక్ చెప్పేందుకు ప్రయత్నించింది అని అంటున్నారు. ఇక సీమ ప్రాంతం చూస్తే ఒకనాడు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ తోటే ఎక్కువగా ప్రయాణించారు. టీడీపీకి ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీమలో ఆ పార్టీ ప్రభంజనం ఎక్కువగా కనిపించింది. మళ్ళీ 2024 ఎన్నికలలోనే ఆ దశ తిరిగిపోయింది. ఇక టోటల్ గా సీమ జిల్లాలని టీడీపీ కూటమి ఊడ్చి పారేసింది. అంటే చాలా కాలం తర్వాత సీమ జనాలు తమ రాజకీయ భావజాలాన్ని దాటి వెలుపలకి చూడగలిగారని అంటున్నారు. అంతేకాదు తాము దశాబ్దాలుగా అభిమానించే కాంగ్రెస్ ఫిలాసఫీకి వ్యతిరేకంగా తొలిసారి బయటపడి కూటమికి బిగ్ సపోర్ట్ గా నిలిచారు. దాంతోనే ఏమాత్రం గుర్తింపు లేని చోట బీజేపీ కూడా సీట్లు గెలుచుకోగలిగింది. ఇక జనసేన అభ్యర్థులు కూడా గెలిచారు. టీడీపీ విజయానికి అయితే పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సీమలో ఒక భావన అయితే ఉంది, తాము దశాబ్దాలుగా అభివృద్ధి చెందలేకపోతున్నామని. దానికి కారణం ఒక పొలిటికల్ ఫిలాసఫీకి గట్టిగా కట్టుబడి ఉండిపోవటమే అని అనుకుంటున్నారు. అంతేకాకుండా తాము నెత్తినెత్తించుకున్న పార్టీలు కూడా పెద్దగా ఉద్ధరించలేదన్న ఆలోచన రావటమే 2024 ఎన్నికలలో కనిపించింది. ఇలా అంది వచ్చిన అవకాశంగా కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. దీనిని శాశ్వతం చేసుకునేందుకు కూటమి పెద్దలు సర్వశక్తులు ఒడ్డుకడుతున్నారు. అంతేకాదు చేతిలో ఉన్న అధికారంతో రాయలసీమని రతనాల సీమగా చేస్తామని కూడా చెప్తున్నారు. ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలకి కూడా ప్రకటిస్తున్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని సీమ ముఖ ద్వారానికి వచ్చి వేలాదిగా డెవలప్మెంట్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద ఫీల్ గుడ్ అన్నది ఏర్పడాలనే కర్నూలులో సభ పెట్టారు. అది సూపర్ డూప్ హిట్ అయింది. అయితే దాంతో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వైసీపీకి ఈ సభ ఒక చెక్ పాయింట్ గా మారిందని అంటున్నారు. మరి వైసీపీ దీనిని అధిగమించేందుకు ఏ విధమైన పొలిటికల్ స్ట్రాటజీని ముందుకు తెస్తుందో చూడాల్సి ఉంది. ఇక్కడ ఒక మాట కూడా ఉంది, ఏంటంటే సీమ ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే, నమ్మకం పెడితే దశాబ్దాల పాటు అదే సపోర్ట్ అనేది కొనసాగుతుంది. సో సీమలో ఇప్పుడు అంతా ఆసక్తికరంగా ఉంది.